హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V20 టీవీ. ప్రకాష్ రాజ్ ఇప్పుడు రీసెంట్గా మరొక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసిండు. ఏంది అంటే రాముడు లక్ష్మణుడు ఉత్తరాది నుంచి దక్షిణాదికి వలస వచ్చినటువంటి కూలీలు అని చెప్పి అనే ఒక మనలొకసారి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసిండు. మరి ఏం చేసిండు, ఏం కథ, అసలు ఎక్కడ చేసిండు అనేది మీకు ఒక్కసారి డీటెయిల్గా అయితే చదివి వినిపిస్తా ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే నటుడు ప్రకాష్ రాజ్ ఒక్కోసారి ఆయన పెట్టే పోస్టులు, చేసే ట్వీట్లు వివాదాస్పదం అవుతుంటాయి. అలాగే అప్పుడప్పుడు వేదికపై తన మనసులోని భావాలను దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు వెల్లడిస్తూ వివాదాలు కారణమవుతుంటారు. ఇటీవల కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ రామాయణం గురించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. శ్రీరాముడు లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలంటూ ప్రకాష్ రాజ్ పేర్కొనడం చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవల కేరళలో జరిగిన సాహిత్యోత్సవంలో ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ప్రకాష్ రాజ్ చెప్పిన రామాయణ కథ ఇలా సాగింది. ఇప్పుడు చూడండి అంటే ఏం మాట్లాడింది, ఏం కథ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. రాముడు లక్ష్మణుడు అంటే అక్కడ భాష లాంగ్వేజ్ వేరే, కాకపోతే తెలుగులోకి అనువదించుకొని ఇక్కడ వేసారు అన్నట్టు ఆంధ్రజ్యోతి వాళ్ళు. రాముడు లక్ష్మణుడు దక్షిణాదికి వచ్చారు. వారికి ఒక అడవి కనిపించింది. రామా, ఇక్కడ అడవి ఉంది చూశావా అని లక్ష్మణుడు అంటే, ఆ అడవి ఎవరిదో కదా అని రాముడు అంటాడు. ఇక్కడ ఎన్నో పళ్ళు ఉన్నాయి, అవి మనం తినవచ్చు అని లక్ష్మణుడు చెబితే సరేనని వాళ్ళిద్దరూ ఆ పళ్ళు తింటుంటారు. ఇంతలో రావణుడు శూర్పణఖ ఇద్దరు అన్న చెల్లెలు అక్కడికి వస్తారు. పళ్ళు తింటున్న రామ లక్ష్మణులను చూసి, అన్నా మన పళ్ళు ఎవరో తింటున్నారు అని రావణుడికి చెబుతుంది శూర్పణఖ. వాళ్ళు ఆకలితో ఉన్నట్లున్నారు, ముందు వాళ్ళని తిననివ్వు, తరువాత మాట్లాడుదాం అంటాడు రావణుడు. పళ్ళు తినడం పూర్తయ్యాక రాముడు వీళ్ళను చూస్తాడు. తన తమ్ముడినే లక్కీ అని పిలవడం రాముడికి అలవాటు. లక్కీ, ట్రైబల్స్ ఎవరో వచ్చారు చూడు అంటాడు రావణుడు. మేం ట్రైబల్స్ కాదు, మేమే యజమానులం అని చెబుతాడు. ఓకే, మీ పళ్ళు తిన్నాం, ధర ఎంతో చెబితే ఇచ్చేస్తాం అంటాడు రాముడు. శూర్పణఖ లెక్కలు కట్టి $2000 అయ్యింది GSTతో కలిపి అని చెబుతుంది. మా దగ్గర అంత డబ్బు లేదే అంటాడు రాముడు. వాళ్ళకి కొంత డిస్కౌంట్ ఇవ్వు అని చెల్లెలకి చెబుతాడు రావణుడు. సరే, 20% డిస్కౌంట్ ఇస్తున్నాను అంటుంది శూర్పణఖ. అంత డబ్బు కూడా మా దగ్గర లేదు అంటాడు రాముడు. మీరు టూరిస్టులు కాదు, ఉపాధి కోసం ఇక్కడికి వచ్చారు. మీరు తినగా మిగిలిన విత్తనాలు ఉన్నాయి కదా, వాటిని నాటి పెంచండి. ఇంతకీ మీ పేర్లు ఏమిటి అని అడుగుతాడు రావణుడు. నా పేరు రాముడు, ఉత్తరాది నుంచి వచ్చాను. అలాగా, నా పేరు రావణుడు, దక్షిణాది నుంచి వచ్చాను అంటాడు. ఇలా రామాయణాన్ని కొత్తగా వ్యంగ్యంగా ఆ కార్యక్రమంలో చెప్పారు ప్రకాష్ రాజ్. పవిత్ర ఇతిహాసాన్ని ఇప్పటి పన్నుల విధానంతో ముడిపెట్టి ప్రకాష్ రాజ్ ఇలా చెప్పడం వివాదానికి కారణమైంది. చూసారా ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఆయన ఏం మాట్లాడిండు. అసలు రామాయణాన్ని ఇప్పుడు GSTకి కలిపి ఆయన కొత్త కథను ఎట్లా చెప్పిండు అనేది మీకు అర్థమైంది కదా. ప్రకాష్ రాజు ఎప్పుడైనా కూడా చాలా అంటే కొన్ని పురాణాల మీద, రాముడి మీద, లక్ష్మణుడి మీద చాలా వివాదాస్పదమైనటువంటి పోస్టులు పెడుతుంటాడు, వ్యాఖ్యలు కూడా చేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఈ కేరళలో జరిగినటువంటి ఈవెంట్లో కూడా ఈ మాట్లాడిన మాటలు, ఆయన వర్ణించిన తీరు, రామాయణాన్ని వర్ణించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారిపోయింది. ఆయన మీద చాలా మంది హిందుత్వవాదులు అయితే మండిపడతా ఉన్నారు. చెప్పి వీళ్ళు ఉన్నది ఏంటి, లక్ష్మణుడిని రాముడు లక్కీ అని పిలుస్తాడట. లక్ష్మణుడిని రాముడు లక్కీ అని పిలుస్తాడట. అసలు అట్లా పిలువాడు కదా అని, కానీ ఈయన ఒకటి యాడ్ చేసిండు, లక్కీ అని ముద్దు పేరు యాడ్ చేసి చెప్పిండు. అది కూడా దాని మీద కూడా మండిపడతా ఉన్నారు. మళ్ళీ ఇంకేంది GST అంటే రాముని దగ్గర పైసలు లేవు, వాళ్ళకి ఇంత ధర వేసిర్రు, ఇక్కడికి వచ్చి అడవిలో ఉన్నారు కదా వాళ్ళు, అడవి రావణుని అడవికి వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళు తిన్నటువంటి పండ్లకి పైసలు లేకపోతే తిన్న తర్వాత వచ్చేటువంటి గింజలు ఏవైతే ఉంటాయో ఆ గింజలను నాటి పెంచుర్రి అని వాళ్ళకి కూలి పని రావణాసురుడు శూర్పణఖ ఇచ్చారు అని చెప్పేసి కూడా ఈ కథ యొక్క సారాంశం, అని చెప్పినటువంటి కథ యొక్క సారాంశం అన్నట్టు ఇది. ఇట్లా చెప్పేసరికి వివాదాస్పదంగా అయితే మారిపోయింది. మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? ఇప్పుడు మన
ప్రకాష్ రాజ్ ఇట్లా చెప్పడం వల్ల అసలు ఆయన పెరిగేది ఏంది, ఇట్లా వివాదాస్పద వాక్యాలు చేయడం ఎందుకు, మనసులను నొప్పించడం ఎందుకు, ఆయన నమ్మకపోతే నమ్మకపోయిండు కానీ వేరే వాళ్ళ నమ్మకాన్ని అంటే ఏమంటారు, వేరే వాళ్ళ నమ్మకాన్ని తక్కువ చేయడం కానీ అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. విమర్శలు అనేది సద్విమర్శగా ఉండాలి, తీసుకొని మళ్ళీ దానికి రిప్లై ఇచ్చేటట్టుగా ఉండాలి, కానీ ఇట్లా మండిపడేటట్టుగా చేయొద్దని నా ఉద్దేశం. మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.